కిరణ్ అబ్బవరం అన్న బతికే ఉంటే నీ సక్సెస్ని చాలా ఎంజాయ్ చేసేవాడు అంటూ సాయి కుమార్ గారు మాట్లాడిన మాటలకి కిరణ్ అబ్బవరం గారు చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో అసలు వాళ్ళ అన్నగారు ఎప్పుడు చనిపోయారు అనే విషయం గురించి చాలామందికి కూడా తెలియదు అనమాట. సో ఎప్పుడు చనిపోయారు ఏంటి? ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఒక రాయలసీమ నుంచి వచ్చాడనమాట. వాళ్ళ అన్నయ్య నిర్మాతగా వ్యవహరించి ఆయన లాంచ్ చేసి రాజావారి రాణి గారు అనే సినిమా తీశారు. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తీశారు. అయితే మూడో సినిమా సెబాస్టియన్ అది రిలీజ్ అయింది. ఆ టైంకి వాళ్ళ అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగిందనమాట. సో అంటే సడన్గా ఇప్పుడు తను రైజ్ అవుతున్న టైంలో 1-2 హిట్లు వచ్చిన టైంలో వాళ్ళ అన్నయ్య గారు పెద్ద ధైర్యంగా నిలబడ్డారు. ఆయనకి లాంచ్ చేశారు. మరి ఆయన లేకపోవడం చాలా బాధ అనిపించింది అనమాట ఆయనకి. సో ఇంకా అది దానికి ఎవరు అయిపోయిందని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. సో మరి ఇండస్ట్రీలో ఇంకా సపోర్ట్ కూడా ఎవరు లేరు. వాళ్ళ అన్నయ్య అట్లా కొంతమంది కనెక్షన్స్ పెట్టుకొని సినిమా తీసి కొట్లా లాంచింగ్ అయితే చేశాడనమాట. ఇంకా అక్కడ నుంచి కిరణ్ అబ్బవరం గారి కష్టాలు అయితే మొదలైనవి. మళ్ళీ మధ్యలో ఒకటి అరాకొర హిట్లు కొడుతూ సో ఒక మంచి సక్సెస్ అనేది తన ఖాతాలో వేసుకోలేకపోయారు అనమాట. సో పెద్ద ప్రొడక్షన్లో సినిమాలు తీసినా కూడా మీటర్ లాంటివి అవి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే వినరో భాగ్యం, విష్ణు కథ, మళ్ళీ కే ర్యాంప్ ఈ 3 సినిమాలు మాత్రం భయంకరంగా హిట్స్ అయ్యాయన్నమాట. సో ఇక దీంతో కిరణ్ అబ్బవరం గారు తిరుగు లేకుండా ఒక హీరోగా సెటిల్ అయితే అయ్యారు టాలీవుడ్లో. సో మరి వాళ్ళ అన్నయ్య గారు గురించి ఎవరికి తెలుసు అంటే సాయి కుమార్ గారు ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో ఆయనతో పనిచేశారు. అయితే అప్పుడు వాళ్ళ అన్నయ్య ఏంటి, ఆ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు ఏంటనేది ఆయనకు తెలుసు అనమాట. సో మరి ఆయన గుర్తు చేశారు. నిన్న కే ర్యాంప్లో కూడా ఆయన సాయి కుమార్ గారు ఉన్నారు. మరి అటు కిరణ్ అబ్బవరం గారు ఎప్పుడు కూడా సాయి కుమార్ గారిని యాక్ట్ చేయించుకోవాలి, తండ్రిగా పెట్టుకోవాలని, అంటే ఆయనలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలి అని ప్రతిసారి ఉంటుందన్నమాట. మరి ఆయన సక్సెస్ మీట్లో స్టేజ్ మీద మాట్లాడుతూ ఇట్లా వీళ్ళ అన్నయ్య ఉంటే ఈరోజు చాలా ఇతని సక్సెస్ చూసి చాలా గర్వపడేవాడు, ఇతని యాక్టింగ్ చూసి చాలా ఆనందపడేవాడు. సో సినిమాకి మెట్టు ఎదుగుతూ వచ్చాడని చెప్పి సాయి కుమార్ గారు ఆయన పొగట్టడం జరిగిందనమాట. సో మరి కిరణ్ అబ్బవరం కూడా దానికి అక్కడ ఆయన మాటలకి ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే మరి అన్నయ్యని గత మర్చిపోయి ట్రావెల్ అవుతున్నప్పుడు మళ్ళీ అన్నయ్య ఇట్లా అని గుర్తు చేసినప్పుడు ఆయనతో ఉన్న మెమరీస్ అవన్నీ గుర్తొస్తాయి అనమాట. అసలు కిరణ్ అబ్బవరం గారు పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ పెరిగాను, వాళ్ళ అమ్మగారు కూడా పనిచేసి వాళ్ళని పెంచారని చెప్పి సో చాలా స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఏదేమైనా కానీ ఇన్ని కష్టాల తర్వాత ఈరోజు ఆయన టాలీవుడ్లో ఒక మంచి హీరోగా ఒక లీగ్లో సెటిల్ అయ్యారనమాట. సో ఇంకా తాను పెంచుకుంటూ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మెల్లగా ఫ్యాన్స్ కూడా ఆయనకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ ఆఫ్లైన్లో కానీ మన కే ర్యాంప్ థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఉన్న జనాలను చూసి మనం ఆశ్చర్యపోవచ్చు, ఏంటి తనకి ఇంత ఫాలోయింగ్ అన్నట్టుగా. సో ఎందుకంటే ఆ సినిమా కోసం కూడా కిరణ్ అబ్బవరం సినిమా తీసినా ఈరోజు ఇంతమంది ఆడియన్స్ వస్తున్నారు అని తను చెప్పుకోవాలనుకున్నాడు. ఖచ్చితంగా దాన్ని నిరూపించుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ సినిమాకి ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్ల చేతిలో పడితే ఇంకొంచెం మంచి స్టార్ లీగ్లోకి వెళ్తాడంటలో ఎటువంటి సందేహం లేదు.